శ్రీ గురుభ్యో ఋషుభ్యో మహేభ్యో దేవేభ్యో నమః. తీవ్రమైన కష్టాలలో కూరుకుపోయి పనులు అవ్వక యాతన పడుతున్నారా? అయితే మీకు ఈ పరిష్కారం ఉండనే ఉంది. అలాగే సొంత ఇల్లు కలలాగానే ఉండిపోయిందా? అటువంటి వారికి కూడా ఒక పరిష్కారం ఉండనే ఉంది. మీరు చేయాల్సిందల్లా 3 మంగళవారాలు అమ్మవారి సన్నిధానంలో, అమ్మవారు అంటే పార్వతీదేవి అయినా లేదా లలితాంబ అయినా, ఎక్కడైనాను ఆ ఆలయంలో, ఆ ఆలయ పరిసరములలో మీరు కూర్చొని ఈ మంగళచండికా స్తోత్రాన్ని ముమ్మారు మీరు పారాయణం చేసినా విన్నను అదే ఫలితం వస్తుంది. కాబట్టి మీరు ఆ 3 మంగళవారాలు ఈ యొక్క స్తోత్రాన్ని నిష్టగా పఠించండి. అంటే ఏ ధ్యాస లేకుండా కేవలం అమ్మవారి రూపునే చూస్తూ చేయడం వలన మీకు అత్యంత శుభ ఫలితాలు అతి త్వరలో చూస్తారు. అలాగే ఇంకొక విధంగా కూడా చేయవచ్చు. మంగళవారాలు రాహుకాల సమయంలో గుడికి వెళ్ళి అక్కడ నిమ్మకాయ డొప్పలలో దీపం వెలిగించి ఆ తరువాత ఈ శ్రీ మంగళచండికా స్తోత్రాన్ని పఠించి చూడండి. మీ కష్టాలన్నీ ఇట్టే మాయమైపోతాయి. మీ స్వగృహ ప్రాప్తి కూడా జరుగుతుంది. అలాగే మీకు సంతాన సమస్యలు ఏవైనాను ఉండినను అవన్నీ సర్దుకుంటాయి. త్వరలో మీ యొక్క వంశము అభివృద్ధి చెందుతుంది. శ్రీ మంగళచండికా స్తోత్రం. రక్ష రక్ష జగన్మాతః దేవి మంగళచండికే హారికే విపదాం రాశేః హర్షమంగళకారిణే హర్షమంగళదక్షే చ హర్షమంగళదాయికే శుభే మంగళదక్షే చ శుభే మంగళచండికే మంగళే మంగళార్హే చ సర్వమంగళమంగళే సతాం మంగళరే దేవి సర్వేషాం మంగళాలయే. దేవ్యాశ్చ మంగళస్తోత్రం యః శృణోతి సమాహితః తన్మంగళం భవేత్తస్య న భవేత్తదమంగళం. వర్ధతే పుత్రపౌత్రశ్చ మంగళం చ దినే దినే మంగళం చ దినే దినే. శ్రీ మంగళచండికా స్తోత్రం. రక్ష రక్ష జగన్మాతః దేవి మంగళచండికే హారికే విపదాం రాశేః హర్షమంగళకారిణే హర్షమంగళదక్షే చ హర్షమంగళదాయికే శుభే మంగళదక్షే చ శుభే మంగళచండికే మంగళే మంగళార్హే చ సర్వమంగళమంగళే సతాం మంగళరే దేవి సర్వేషాం మంగళాలయే. దేవ్యాశ్చ మంగళస్తోత్రం యః శృణోతి సమాహితః తన్మంగళం భవేత్తస్య న భవేత్తదమంగళం. వర్ధతే పుత్రపౌత్రశ్చ మంగళం చ దినే దినే మంగళం చ దినే దినే.